నమామి ధన్వంతరిం ఆదిదేవం. వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం ఫ్రోజన్ షోల్డర్ భుజం నొప్పి గురించి తెలుసుకుందాం. దీన్ని అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటారు. ఫ్రోజన్ షోల్డర్ మనం ఎక్కువగా కరోనా టైంలోను, తర్వాత కరోనా అయిపోయిన తర్వాత కూడా చాలా ఎక్కువ మందిని ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. షోల్డర్ దగ్గర ఉన్నటువంటి ప్రతి నొప్పిని కూడా మనం ఫ్రోజన్ షోల్డర్ కింద లెక్కట్లేం. భుజంలో మనకి ఎక్కువగా కాల్షియం డిపాజిట్స్ ఉన్నప్పుడు ఈ రొటేటర్ కప్ అనేటువంటిది చాలా టైట్ అవడం అనేది మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల కూడా మనకి ఈ షోల్డర్ పెయిన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. మనకి శరీరంలో ఎక్కువగా కదలిక ఉన్న పార్ట్ ఏదైనా ఉందంటే అది భుజం. ఎందుకంటే మనకి ఈ భుజం కదలిక అనేటువంటిది చేతితో ఏదైనా వస్తువుల్ని తీయడానికి, మనం నడిచేటప్పుడు ఫ్రీగా మన చెయ్యిని మూవ్మెంట్ చేసేటప్పుడు కూడా మన భుజం పనిచేస్తేనే మనం ఈజీగా నడవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే భుజం యొక్క పాత్ర అనేటువంటిది మన దైనందిన జీవితంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ విషయానికి వస్తే ఇక్కడ మనం చెయ్యిని కదల్చడం అనేటువంటిది ఆ జాయింట్, అంటే భుజం యొక్క జాయింట్ కదల్చడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇది మన సమాజంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా వరకు స్త్రీలు వాళ్ళు తల దూకోవడం, తర్వాత లేకపోతే జాకెట్ వేసుకోవడం, వీటిలో కూడా చాలా కష్టపడుతూ ఉంటారు అనమాట. అంటే చెయ్యి ఎత్తడానికి కూడా వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ చెయ్యి మీద కూడా ఒక ఈ కండ అనేటువంటిది గడ్డలా కట్టి ఉంటుందన్నమాట. దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ గా గుర్తించవచ్చు. ఇప్పుడు మనం ఫ్రోజన్ షోల్డర్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూద్దాం. మనకి ఏదైనా తీవ్రంగా గాయం జరిగినప్పుడు సర్జరీ జరుగుతుంది కదా, దాని మూలంగా మనం భుజాన్ని సరిగా కదలించలేం. మనకి శరీరంలో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అక్కడ వాపు అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం ఆ భుజాన్ని మనం కదల్చలేము అనమాట. దీన్ని మనం ఏ మార్గాల ద్వారా మనం నివారించవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో చాలా బ్రహ్మాండంగా పనిచేసేది, వజ్రాయుధంలా పనిచేసేది ఏంటంటే ఒక కప్పి తీసుకుని రౌండ్ గా దానికి ఒక తాడు, నూలు తాడు కట్టి ఆ ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన చెయ్యిని ఆ తాడు పట్టుకుని వేరే చేతితోటి లాగడం, ఇట్లా కప్పి పెట్టి దానికి ఒక తాడు కట్టేసి ఆ తాడును పట్టుకుని లాగడం అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. ఈ తాడు ఈ చేతితో పట్టుకోవాలి, ఈ చేతితో లాగాలన్నమాట. ఆ కప్పి అనేది మనకి దొరుకుతుంది, మనకి చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది అనమాట. అది ఒకటి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మీ దగ్గర ఈ కప్పి లేనప్పుడు కూడా మనం ఏదైనా ఒక గోడ దగ్గర ఉండి స్ట్రైట్ గా నిలబడి ఈ చెయ్యిని కూడా ఇలా పైకి ఇలా నెమ్మదిగా పైకి ఎత్తడం, ఇలా దగ్గరగా మనం కూడా దగ్గరగా గోడ దగ్గరికి వెళ్ళడం అనేది కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత మనకి యోగాకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, ఆ వ్యాయామాలు అనేటువంటివి యోగా. తర్వాత మనం డైలీ రొటీన్ లో మనం పీటీ ఎక్సర్సైజ్ చేస్తాం కదా. చిన్నప్పుడు మనం హై స్కూల్లోనే అక్కడ చదువుకుని ఉంటాం. చదువుకున్నప్పుడు అప్పుడు మనకి డ్రిల్ క్లాసుల్లో చెప్తూ ఉంటారు కదా, ఆ ఎక్సర్సైజ్ కూడా మన హ్యాండ్స్ సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చాలా బ్రహ్మాండంగా ఈ ఫ్రోజన్ షోల్డర్ విషయంలో బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకి నొప్పి వచ్చేసిందని మనం కనుక చేయడం మానేస్తే అది ఏమవుతుందంటే అక్కడ స్ట్రక్ అయిపోతుంది. అందుకని స్ట్రక్ కాకుండా మనం ఈ ఎక్సర్సైజ్లు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత మనకి థైరాయిడ్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఉన్నట్లయితే దీని మూలంగా కూడా మనకు ఫ్రోజన్ షోల్డర్ వస్తుందని చెప్పుకున్నాం కదా, దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత మనకి సముద్రం ఉప్పు దొరుకుతుంది మనకి ఇళ్లలో. ఆ ఉప్పుని మనం ఒక ప్యాన్ లో వేసి దాన్ని బాగా వేడి చేసి ఒక గుడ్డలో వేసుకుని మనం సరిపడినంత వేడిని పెట్టుకోవాలి. ఇందులో చాలా కేర్ గా ఉండాలి. ఎక్కువగానే పెట్టుకుంటే మళ్ళీ బొబ్బలు వస్తాయి. అందుకని మనం సరిపడినటువంటి ఆ ఉప్పు కాపులు అనేది చాలా బ్రహ్మాండంగా రిలాక్స్ లో పనిచేస్తుంది. మన దగ్గర ఏదైనా ఒక పెయిన్ ఆయిల్ ఉంటే ఆయిల్ రాసి ఉప్పు కాపడం పెట్టడం. తర్వాత మన దగ్గర హీట్ ప్యాక్స్ ఉంటాయి చాలా, మన దగ్గర హీట్ ప్యాక్స్. తర్వాత లేకపోతే ఐస్, మనం ఫ్రిడ్జ్ లో ఐస్ తీసుకుని గుడ్డగట్టి దాన్ని స్ట్రోక్స్ ఇవ్వాలంటే రొటేట్ చేయాలి. ఇట్లా రొటేట్ చేసి స్ట్రోక్లు ఇస్తూ ఉంటే కూడా మనకి ఏదైనా ఆయిల్ అప్లై చేసి ఈ హీట్ ప్యాక్ కానీ లేకపోతే కూల్ మన ఐస్ ప్యాక్ కానీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో రిలాక్స్ అయిపోతుంది మనకు భుజం చాలా వరకు. తర్వాత మనకి దగ్గర ఏదైనా ఒక మంచి మసాజ్ సెంటర్, అంటే డీప్ టిష్యూ మసాజ్ చేసేటువంటి ఆయుర్వేదిక్ దీనికి సంబంధించిన మసాజ్ సెంటర్లు ఏమైనా ఉంటాయి కూడా అక్కడ మనం బాగా మసాజ్ చేయించడం ఆ ఏరియాలో. ఇప్పుడు స్కాప్లా, బటర్ఫ్లై, ఇందులో వాళ్ళతో చెప్తే వాళ్ళు బాగా చేస్తారు మసాజ్ చేస్తే కూడా మనకి చాలా రిలాక్స్ అవుతుంది అనమాట. ఈ మసాజ్ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, ఈ మసాజ్ చేసినప్పుడు మన ఆ శరీర భాగాల్లో బాగా రక్త ప్రసరణ అనేటువంటిది జరిగి ఆ కుదుపులు అంటే గట్టిగా ఉన్నటువంటి దాన్ని వీళ్ళు
మన దగ్గర ఇష్టం టూల్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఆ టూల్స్ పెట్టి కూడా చేస్తూ ఉంటారు ఆ మసాజ్ సెంటర్లో. ఆ టూల్స్ ని ఉపయోగించడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి అక్కడ గట్టగట్టినటువంటి ఆ ఏరియాల్లో బాగా స్మూత్ అవుతుంది. దాంతో మనకి రక్త ప్రసరణ ఈజీగా జరుగుతుంది. తర్వాత మంచి కైరోప్రాక్టర్ ఎవరైనా ఉంటే మా వైద్య వెల్నెస్ సెంటర్ లో కూడా కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఈ ఫ్రోజన్ షోల్డర్ కి మీకు దగ్గరలో ఎవరైనా మంచి కైరోప్రాక్టర్ కనుకుంటే కనుక అక్కడ కూడా మీరు చేయించుకోవచ్చు. కైరోప్రాక్టర్ ద్వారా మీకు చాలా బ్రహ్మాండంగా తగ్గుద్ది. ఎందుకంటే ఇది ఫిజియోథెరపీ ద్వారా ఎక్కువగా దీనికి రిజల్ట్ కనిపించదు. అందుకని కంపల్సరీ మీరు కైరోప్రాక్టర్ ద్వారా చేయించుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనం మర్మాల్ని ఉపయోగించి ఆ ఏరియాలో మర్మాలని మనం ప్రెస్ చేసుకోవడం మూలంగా కూడా దీన్ని బ్రహ్మాండంగా ఇందులో రక్త ప్రసరణ అనేటువంటిది జరుగుతూ ఉంటది. ఆ దాని ద్వారా కూడా మనం మంచి రిలాక్స్ పొందవచ్చు. ఇప్పుడు ఆ మర్మాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఈ మర్మాలని మనం ప్రెస్ చేసుకునేటప్పుడు ప్రతి మర్మాన్ని కూడా మనం 1 సెకండ్ చేయాలి. అలా 3 సెట్లు చేయాలి. 3 8 24 ఒక్కో చోట కూడా. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్, ఈ బొటకన వేలు చూపుడు వేలు మధ్యలో 2 చేతులకి చేసుకోవాలి. ఆ ప్రాబ్లం ఉన్న చేతికి అయితే మనం ఎక్కువగా చేసుకోండి. దీనికి రోజులో ఒక టైం సరిపోతుంది. ప్రాబ్లం లేని దానికి, ప్రాబ్లం ఉన్న దానికి అయితే మాత్రం 3 సార్లు చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువగా రిలాక్స్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా 2 వేళ్ళు మధ్యలో. ఓకే, తర్వాత మోచేతిని మనం ఇలా దగ్గరికి పెడితే ఈ ఎండింగ్, ఈ మడత ఎండింగ్ లో ఓకే 8 టైమ్స్, అలా 3 సెట్స్. ఓకే, ప్రతి టైం కూడా 1 సెకండ్. తర్వాత ఈ చేతి దగ్గర నుంచి లేటరల్ సైడ్ 4 ఫింగర్స్ తీసుకుని ఈ పై, అట్లానే ఇక్కడ నుంచి 4 ఫింగర్స్ తీసుకుని ఇక్కడ, తర్వాత మన ఈ షోల్డర్ ఈ మధ్యలోంచి ఇటు 4 ఫింగర్స్. మీరు ఆల్రెడీ మీకు అది సరిగా గుర్తించలేకపోతే మీరు ఇలా నొక్కుంటే మీకు అక్కడ పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది ఆ చేతికి. అక్కడ నొక్కండి, ఆ లోకల్ ఆ మర్మాన్ని నొక్కుంటే మీకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత కిందకి వచ్చేసి ఈ క్లెవికల్ దగ్గర ఈ జాయింట్, ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర ఇలా జాయింట్ వస్తుంది కదా, ఈ జాయింట్ కి జస్ట్ 1 ఫింగర్ పైన. ఓకే, క్లియర్? ఇది చేసుకోవాలి ప్రతిరోజు. ఆ పెయిన్ ఏ చేతికి అయితే ఉందో ఆ చేతికి ప్రొద్దున మధ్యాహ్నం సాయంకాలం చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా మీకు తగ్గుతుంది. ఈ ఆక్యుపంచర్ కూడా ఇందులో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దగ్గరలో ఎవరైనా ఆక్యుపంచరిస్ట్ ఉంటే కూడా మీరు ఆక్యుపంచర్ చేసుకోవడం వల్ల కూడా ఫ్రోజన్ షోల్డర్లో రక్త ప్రసరణ అనేటువంటిది బాగా పెరుగుతుంది. తర్వాత స్టీమ్ బాత్, ఈ స్టీమ్ బాత్ ద్వారా కూడా మనకి మంచి రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే స్టీమ్ బాత్ లో టాక్సిన్స్ అన్ని కూడా మనకి ఈ చెమట రూపంలో బయటికి పోతాయి కాబట్టి ఈ స్టీమ్ బాత్ చేయడం కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇందులో మనం పాటించవలసిన ఆహార నియమాలు ఏంటంటే వాతో చేసేటువంటి పదార్థాలు అంటే లైక్ వంకాయ, గోంగూర, చేపలు, చికెను, బంగాళాదుంపలు, వీటిని మనం కొంచెం నొప్పి తగ్గేదాకా తినకపోతే చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అందుకని మనం చాలా వరకు వీటిని అవాయిడ్ చేస్తే మంచిది. మీరు కనుక ఫ్రోజన్ షోల్డర్తో బాధపడుతూ ఉంటే మర్మ చికిత్స, కైరోప్రాక్టర్, అలాగే మనకి డీప్ టిష్యూ మసాజ్, స్టీమ్ బాత్, ఈ చికిత్సా పద్ధతులన్నీ కూడా మన వైద్య వెల్నెస్ సెంటర్లో మీకు లభిస్తాయి. అందుకని మీరు ఇక్కడి నుంచి కూడా ఆ సేవలను పొందొచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.